తీసుకొని వచ్చాడు. గత ఆగస్టు మాసం అంతా తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈ యొక్క సెప్టెంబర్ మాసం మొదటి ఆదివారము 1వ తారీఖులోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఆ దేవుడికి మనము ఎన్ని స్తుతులు చెల్లించినా సరిపోదు. గత 8 నెలలు కాచి కాపాడి నడిపించిన గొప్ప యేసయ్య మనలను ఈ యొక్క 9వ మాసంలోనికి దేవుడు మనం తీసుకొని వచ్చాడు. ఈ 9వ మాసంలోనికి వచ్చినటువంటి మనకు దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ ఈరోజు కూడికకు రాని వారు ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. ఈరోజు కూడికకు వచ్చినటువంటి మీకు దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఉంచి ఉన్నాడు. దేవుడు ఒక గొప్ప దీవెనను ఉంచి ఉన్నాడు. మీరు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చారు, కానీ మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక సూట్ కేసు నిండా డబ్బులు మీరు తీసుకొని వెళ్ళబోతున్నారు. దేవుడు మీకు ఒక బంగారం ఇవ్వబోతున్నారు. దేవుడు మీకు ఒక వెండిని ఇవ్వబోతున్నారు. వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చారు. దేవుడు ఒక గొప్ప దీవెనలు, ఒక గొప్ప మేలుతో మీరు ఏం చేయబోతున్నారు? పిల్లలకి దేవుడు ఒక మంచి జ్ఞానము, ఒక మంచి తెలివిని దేవుడు ఇవ్వబోతున్నారు. ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే ముందు గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి దేవుడి దేవుడి వాక్యాన్ని మనం చూసుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. చాలా ఈరోజు వాక్య అంశము దేవుడిస్తున్నటువంటి వాగ్దానము ఏంటి? ఆ వాగ్దానం అంటే ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనములో మీరు ఫలించి ఏం చేయాలంట? మనము మొదటిగా ఫలించాలి, రెండవదిగా అభివృద్ధి పొందాలి. ఈ యొక్క మాట ఎవరికి చెబుతున్నారు అని చూస్తే నోవాహుతో దేవుడు చెబుతూ ఉన్నాడు. నోవాహును పిలిచి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నోవాహు, ఇదిగో నీవు ఫలించు, రెండవదిగా అభివృద్ధి పడు. ఫలించటం అంటే ఏంటి? అభివృద్ధి పడటం అంటే ఏంటి అని మనం చూస్తే ఉన్న స్థితిలోనే కాకుండా ఆశీర్వాదము పైకి ఆశీర్వాదాలు మనము పొందుకోవటం ప్రేమైన వాళ్ళరా. నేను చాలా మంది ఉన్న స్థితిలోనే కనబడుతున్నారు. ఆశీర్వాదము ఎదుగుదల కనిపించటం లేదు. ఎదుగుదల లేనటువంటి జీవితము ఈనాడు చాలా మంది జీవిస్తూ ఉన్నారు. అపోస్తలుల ఆశీర్వాద మందిరానికి వస్తున్నటువంటి మనము ఎలాంటి వారిగా ఉండాలని ఈ యొక్క సెప్టెంబర్ 1వ ఆదివారమున 1వ తారీఖున దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మనం ఫలించాలి, రెండవదిగా అభివృద్ధి పరచబడాలి. అందుకనే అనేకమైన కుటుంబాలలో కుటుంబ క్షేమాభివృద్ధి కూడికను ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకు ఆ కూడికను మనం పెడుతున్నామంటే వారు అభివృద్ధి పరచబడాలి. అప్పులున్న వారు అప్పులలో నుండి విడుదల పొందాలి. వ్యాధితో ఉన్నవారు స్వస్థత పొందుకోవాలి. దరిద్రత స్థితిలో ఉన్నవారు దరిద్రత పోవాలి. వాడుగా ఇంటిలో ఉన్నవారు సొంత ఇంటిలో ఉండాలి. ఇదన్నమాట అభివృద్ధి పరచబడే కార్యాలు. నోవాహును దేవుడు పిలిచి చెబుతున్నటువంటి మాట ఏమని చెబుతున్నాడంటే, నోవాహు నువ్వు ఎలా ఉండాలయ్యా? ఫలించబడాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనము కష్టమైన స్థితిలో ఉండాలనేది దేవుడి యొక్క ఇష్టము కాదు, దేవుడి చిత్తము కాదు. మనము ఆశీర్వదించబడాలని, మనము దీవించబడాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. ఈ యొక్క వాక్యము చూస్తూ ఉన్నటువంటి
వచ్చినటువంటి సమయంలో నాకు ఇద్దరు వ్యక్తులను దేవుడు జ్ఞాపకం చేశాడు. మొదటిగా అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేశాడు. రెండవదిగా యాకోబుని దేవుడు జ్ఞాపకం చేశాడు. వారిని దేవుడు అభివృద్ధి పరిచాడు. దేవుడు వారిని ఫలింపజేశాడు. నిజముగానే నా యొక్క జీవితంలో కూడా నేనేం చేశానండి, కొద్దిగా ఫలించబడుతూ ఉన్నాను. వివాహము చేసుకునే ముందు నేను చాలా కష్టపడినటువంటి వ్యక్తిని. వివాహం చేసుకునే ముందు, వివాహం అయిపోయిన తర్వాత కూడా చాలా కష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషిని. చాలా భయంకరమైనటువంటి కష్టము. తినటానికి తిండి లేదు, వేసుకోవటానికి మంచి బట్టలు లేవు. చాలా ఉమ్మడి కుటుంబముగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా. కానీ దేవుడి కృప వలన దేవుడు నా యొక్క జీవితంలో ఏం చేస్తున్నాడండి, దేవుడు నన్ను ఫలింపజేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఉండటానికి మా స్థలం కూడా లేకుండా ఉన్నాడు. సైకిల్ పోతున్నాడు. సైకిల్ అంటే మా నాన్నగారు తీసిచ్చిన సైకిల్. అది కొత్త సైకిల్ కూడా కాదు, పాత సెకండ్స్ లో సైకిల్ తీసిచ్చారు. ఆ పాత సెకండ్ సైకిల్ తోలుతూ ఉన్నాడు. దేవుడు బండిలు ఇచ్చాడు. ఇప్పుడు చూసినట్లయితే దేవుడి యొక్క కృప వలన చెన్నైలో ఒక బండి, ఆ కావలో ఒక బండిని దేవుడు ఇచ్చాడు. ఇదే ఫలించినటువంటి ఇదన్నమాట. దేవుడు మనలను ఫలించేదానికి ఎన్నుకున్నాడు. ఆశీర్వదించబడేదానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు. అలాగనే ఈ యొక్క అబ్రహాము జీవితాన్ని మనం చూద్దామండి. అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు ఎలాగ ఫలింపజేశాడు, ఎలాగ దీవించాడు అని మనం చూద్దామండి. ఆది కాండము 24వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. ఆది కాండము 24వ అధ్యాయము 35వ వచనం చదవండి. యెహోవా నా యొక్క యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడయ్యను. ఏమి ఇచ్చాడంట దేవుడు అతనికి? గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాస దాసి జనములను, ఒంటెలను, గాడిదలను దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, స్థలాలని, బిడ్డలను దేవుడు ఏం చేశాడండి, ఇచ్చాడు. అబ్రహాము ఫలించబడ్డాడు. అబ్రహాము దీవించబడ్డాడు. అతని ముందు జీవితము మనం చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనం. నీ యెహోవా అబ్రహామును చూసి చెబుతున్నాడు, నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూడండి, అబ్రహాముని దేవుడు పిలిచి అబ్రహాముని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? అబ్రహాము, నీవేం చెయ్యి, లేచి నీ ఇంటిని, నీ బంధువులను, నీకున్న సమస్తమును విడిచిపెట్టి నేను చూపించేటువంటి దేశమునికి వెళ్ళిపో అని అబ్రహాముని చూసి చెబుతూ ఉన్నాడు. ఆది కాండము 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. ఆది కాండము 11వ అధ్యాయం 31వ వచనం. లోతును తీసుకొని వారితో కూడా బయలుదేరి వచ్చి అక్కడ నివసించిరి. చాలా ఇక్కడ చూస్తే అబ్రహాము వారి యొక్క భార్య వారితో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే దేవుడు చూపించినటువంటి స్థలానికి, దేవుడు వెళ్ళమన్నటువంటి స్థలానికి ఏం చేస్తున్నారమ్మా మీరు? ఏం చేస్తున్నారు? వస్తూ ఉన్నారు. ఈ కాలంలో ఒకవేళ ఇల్లు షిఫ్ట్ చేయాలంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఏం చేస్తామండి? కాదైనా
బైక్ అయినా లేదంటే పెద్ద బండి అయినా లారీ అయినా ఏం చేస్తాము, ఇంటికి వస్తువులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వీరు ఎక్కడికి వెళుతున్నారు? దేవుడు చూపించిన స్థలానికి వెళుతున్నారు. దేవుడు చూపించిన స్థలానికి పోతుంటే వీరి దగ్గర ఏమీ లేవు. కానీ వీరు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు? ఒట్టి చేతులతో పోతూ ఉన్నారు. చేతిలో ఏమీ లేవు, చేతిలో బట్టలు లేవు, చేతిలో బంగారం లేదు, చేతిలో వెండి లేదు, చేతిలో ఏమీ లేకుండా రఫ్ లైట్ గా ఊగులాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మార్చుకోవటానికి బట్టలు కూడా లేవు, భోజనం కూడా లేదు. కానీ దేవుడు చూపించినటువంటి స్థలానికి మీరేం చేస్తున్నారండి? వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ కావుల చర్చకు వచ్చేటప్పుడు మీరు కూడా ఏమీ లేకుండా వచ్చి ఉండవచ్చు, మీరు కూడా ఏమీ లేకుండా ఉండుండవచ్చు. కానీ యొక్క సెప్టెంబర్ నెలలో 1వ తారీఖున 1వ ఆదివారం నాడు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీరేం చేయబోతున్నారు? ఫలించబోతూ ఉన్నారు. మీ దగ్గర ఉండేది 1000 రూపాయలే కావచ్చు, ఆ 1000 రూపాయలని దేవుడు 10,000గా మార్చబోతూ ఉన్నాడు. మీ దగ్గర ఒక చిన్న చెవులను వేసుకుని కమ్మలుగా ఉండవచ్చు, వాటిని దేవుడు 2 చెప్పులుగా అభివృద్ధి పరచబోతూ ఉన్నాడు. ప్రార్థన తెలియకుండా ఉండవచ్చు, ప్రార్థన చేసేటువంటి స్థితిలోనికి దేవుడి నిన్ను తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఒకవేళ స్థలాలు లేకుండా ఉండవచ్చు, ఒకవేళ బట్టలు లేకుండా ఉండవచ్చు, ఒకవేళ చెప్పులు లేకుండా ఉండవచ్చు, ఒకవేళ వాహనము లేకుండా ఉండవచ్చు, ఒకవేళ గర్భఫలము లేకుండా ఉండవచ్చు, ఒకవేళ ఉద్యోగము లేకుండా ఉండవచ్చు, ఒకవేళ జీతము పెంచకుండా ఉండవచ్చు. ఏదో ఒక కష్టములో, ఏదో ఒక పరిస్థితిలో నీ జీవితం ఉంటూ ఉండవచ్చు. ఏదో ఒక అనారోగ్యంతో, ఒకవేళ జ్వరముతో అయినా, తలనొప్పితో అయినా, ఏదో ఒక అనారోగ్యంతో నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. కానీ సెప్టెంబర్ 1వ తారీఖున వచ్చినటువంటి నీకు దేవుడు ఒక ఫలింపు దయచేయబోతున్నాడు, ఒక స్వస్థతను దేవుడు ఇవ్వబోతున్నాడు, ఒక బలమైన కార్యాలు నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు, నీ వ్యక్తిగత జీవితంలో ఒక బలమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. మీకున్నటువంటి అప్పుని మీరేం చేయబోతున్నారు? కొద్ది కొద్దిగా మీరు తీర్చుకోబోతూ ఉన్నారు. మీకున్నటువంటి ఆ వ్యర్థమైనటువంటి జీవితములో నుండి ఒక మేలైనటువంటి జీవితంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఒట్టి చేతులతో ఉన్నటువంటి అబ్రహాము జీవితంలో ఒక ఫలింపు కలిగినది, ఒక అభివృద్ధి కలిగినది. ఏంటి ఆ యొక్క అభివృద్ధి అంటే? ఏంటి ఆ యొక్క ఫలించటం అంటే? ఏమి లేవండి. అబ్రహాము దగ్గర మొదటిగా ఏమి లేవు? గొర్రెలు లేవు. మొదటిగా అబ్రహాం దగ్గర ఏం లేవు? గొర్రెలు లేవు. గొర్రెలు లేకుండా, వాటిని తరిముతూ రాకుండా ఏం చేస్తున్నాడు? చేతులు ఊగుతూ వచ్చాడు, చేతులు ఊపుతూ వచ్చాడు. చేతులు ఊపుతూ వచ్చినటువంటి అబ్రహాముకు దేవుడు ఏమి ఇచ్చాడు? గొర్రెలను ఇచ్చాడు. ఒట్టి చేతులతో వచ్చినటువంటి అబ్రహాముకి తర్వాత ఏమిచ్చాడు? గొడ్లను ఇచ్చాడు. ఒట్టి చేతులతో వచ్చాడు. తన యొక్క భార్య ఎక్కడికో వెళ్ళి బ్రతకాలని, ఏదో పని చేసి బ్రతకాలని వచ్చినటువంటి అబ్రహాము జీవితంలో దేవుడు ఏమిచ్చాడంట? గొడ్లను దేవుడిచ్చాడు. చూసారా? అబ్రహాముకి ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వడం, మనకివ్వడం, నాకివ్వడం. అంత మాత్రమే కాదు, నీకు ఏమి ఇచ్చాడంట? వెండి ఇచ్చాడంట. వెండి. ఆ కాలంలో వెండికి ఒక మంచి ధర ఉంది ప్రియమైన వాళ్ళరా. ఒట్టి చేతులతో వచ్చినటువంటి అబ్రహాముకి దేవుడు ఏం చేశాడు? వెండినిచ్చాడు. వెండి మాత్రమే కాదు, బంగారమును కూడా దేవుడిచ్చాడు. బంగారము వేసుకుని తిరుగుతున్నటువంటి వ్యక్తిగా దేవుడు మార్చాడు. ఒక ఐశ్వర్యవంతుడిగా దేవుడు అభివృద్ధి పరిచాడు, దేవుడు ఫలింపజేశాడు. ఈనాడు చాలా మంది ఏం చేస్తుంటారండి? మంచి బంగారం వదిలిపెట్టేది ఏం చేస్తుంటారు? వరుసలే ప్యూర్ బంగారమును వదిలిపెట్టి డూప్లికేట్ బంగారం ఉంటుంది కదా, ఏమంటారు? ఉమాగోల్డ్ అంటారా? చెన్నైలో ఉమాగోల్డ్ అంటారు. వాటి అవి చూడటానికి
కానీ అవి బంగారము కాదు. దేవుడు అబ్రహాముకి బంగారం లాంటి బంగారం ఇవ్వాల. ఈజ్ 100%, 100కి 100 రెట్లు ప్యూర్ గోల్డ్ ఇచ్చాడు దేవుడు. ఫలింపజేశాడు దేవుడు అబ్రహాము. ఏదో కొద్ది ఆశీర్వాదంతో కాదు. తర్వాత ఏమిచ్చాడంట? దాసీరాలంట, పని చేసేవారు, పిలిస్తే పరిగెత్తేవారు. మా ఇతడు వెళ్ళి పని చేయవలసినటువంటి వ్యక్తి, కానీ దేవుడు ఏం చేశాడండి? ఇతనికి పని మనుషులను దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఒంటెలను దేవుడు ఇచ్చాడు. ఒంటి చేతులతో వచ్చినటువంటి అబ్రహాముని, చేతులు ఊపుకుంటూ వచ్చినటువంటి అబ్రహాముకి దేవుడు ఏం చేశాడండి? ఒంటెలను దేవుడు ఇచ్చాడు. ఒంటెలను మాత్రమే కాకుండా ఇంకా గాడిదలను దేవుడు ఇచ్చాడు. అనేకమైన స్థలాలను దేవుడు ఇచ్చాడు. అనేకమైన పిల్లలను దేవుడు ఇచ్చాడు. అనేకమైనటువంటి మేలులు అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. ఒంటి చేతులతో వచ్చినటువంటి అబ్రహాముని దేవుడు ఎలాగ దీవించాడు? ఫలించి నీవు అభివృద్ధి పరచబడు. నువ్వు ఫలించాలయ్యా. అపోస్తలుల ఆశీర్వాద మందిరానికి వస్తున్నటువంటి నీవు ఎలా ఉండాలి? ఫలించబడాలి. ఉన్న స్థితిలోనే ఉండకూడదు. అయ్యా నేను ఈ చర్చకు వచ్చేటప్పుడు అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నానని చెప్పకూడదు. అలా చెబుతున్నామంటే అది దేవుడి తప్పు కాదు, మన తప్పు. అది అయ్యా నేను అలాగనే ఉన్నా, నా స్థితి మారలా, నా బ్రతుకు మారలా, నా జీవితం మారలా, నేను ఎలాగ కష్టపడుతూ ఉన్నానో ఇప్పుడు కూడా అలాగనే కష్టపడుతూ ఉన్నానంటే అది దేవుడి తప్పు, మందిరము తప్పు కాదు. ఎవరి తప్పది? మన తప్పది. ఎక్కడో రహస్యముగా తప్పు చేస్తూ ఉన్నా, ఎక్కడో ఎవరికి తెలియకుండా ఏదో కొన్ని కార్యాలు నీలో దాగి ఉన్నాయి. వాటి నుండి నువ్వేం చెయ్యాలి? విడిపించుకొని రావాలా. దేవుడి నిన్ను దీవించలేదంటే అది దేవుడి తప్పు కాదు. రహస్యముగా 4 గోడల మధ్య లేక ఊరు బయట ఎక్కడను తప్పు చేస్తున్నావు, ఎక్కడను పడిపోయి ఉన్నావు. అబ్రహాము పడిపోలా. అబ్రహాము దేవుడిలో స్థిరముగా నిలబడ్డాడు. అబ్రహాము దేవుడిలో గట్టిగా ఉన్నాడు. అందుకని అబ్రహాముని వీటన్నిటితో దేవుడు ఫలింపజేశాడు. అలాంటి ఫలించడం మనకి లేకుండా ఉంది. కారణం ఎందుకు? అబ్రహాము వలె మనం ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండవదిగా మనం చూద్దామండి. రెండవదిగా యాకోబుని మనం చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం. చదువు. ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం. యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళుచు ఒక చోట చేరి బ్రతుకుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. చాలండి. యాకోబుని మనం చూస్తున్నాం. యాకోబు తన యొక్క తండ్రి దగ్గర నుండి, తన యొక్క తల్లి దగ్గర నుండి ఎక్కడికి వెళుతున్నాడు? తన యొక్క మామగారి ఇంటి దగ్గరికి వెళుతున్నాడు. తన మామ దగ్గరికి వెళుతూ ఉన్నాడు. తన మామ దగ్గరికి ఎలాగ వెళుతున్నాడు? ఈయన కూడా ఏదో లాక్కొని వెళ్ళలేనటువంటి బస్తాలు లేక మొయ్యలేనటువంటి బస్తాలను భుజం మీదనో నెత్తి మీదనో లేక తల మీదనో పెట్టుకొని పోవటము లేదు. ఇతడు ఎలాగ పోతున్నాడు? ఇతడు కూడా 2 చేతులు ఊగులాడించుకుంటూ వెళుతూ ఉన్నాడు. వెళుతున్నటువంటి సమయంలో అతనికి ఆ రాత్రి చేసింది. రాత్రి చీకటి అయిపోయింది. ఒక స్థలంలో ఏం చేస్తున్నాడంటే నిద్రపోతూ ఉన్నాడు. ఒక స్థలంలో నిద్రపోతూ ఉన్నాడు. నిద్ర వేసి తన యొక్క మామగారి ఇంటికి వెళ్ళిపోయాడు. వీరు ఇంటికి వెళ్ళి యాకోబు యొక్క చరిత్రతో మీరు చదివి చూడండి. అతడు ఒంటి చేతులతో పోయాడు. కానీ మామ దగ్గర నుండి అతడు బయలుదేరి వస్తూ ఉండగా అబ్రహాము ఎలాగైతే దీవించబడ్డాడో దానికంటే ఎక్కువగా యాకోబు దీవించబడి ఉన్నాడు. యాకోబు ఫలించబడి
వాక్యం వింటున్నటువంటి ప్రియా సహోదరి సహోదరుడా, 9వ నెలలో సెప్టెంబర్ 1 ఆదివారంలోనికి వచ్చినటువంటి మిమ్మలను దేవుడు ఫలింప చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు అభివృద్ధి పరచబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఒట్టి చేతులతో వచ్చిన నిన్ను దేవుడు దీవించి అబ్రాహాము వలె యాకోబు వలె నిన్ను పంపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ యొక్క తల మీద ఆయన చేతులు పెట్టి దీవించాలని ఇష్టపడుతున్నాడు. నీ యొక్క సంతానమును దీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మీకు మేలు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆశీర్వాదములు కోల్పోయి దీవెనలు కోల్పోయి దరిద్రత స్థితిలో నువ్వు కనబడుతూ ఉండవచ్చు. యేసయ్య మిమ్మల్ని ఫలింప చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్య మిమ్మల్ని ఫలింప చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అబ్రాహాముని ఎలాగైతే దీవించాడో, అబ్రాహాము ఎలాగైతే ఫలించబడ్డాడో, అలాగనే నీవు కూడా ఫలించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ ఉద్యోగం దేవుడు ఫలింప చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు మేలు కలగాలని దేవుడు